ఈ టర్ము ఏ ఎలక్షన్ వచ్చినా, ఎందుకంటే మనం గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనం చూసాం ఇచ్చినటువంటి తీర్పు. ఈ టర్ములో ఇలాంటి ఒక అవకాశం టీడీపీకి ఇస్తే అభివృద్ధి అనే దానికోసం బాటలు వేసిన వాళ్ళం అవుతాము, భవిష్యత్తు బాటలు వేసిన వాళ్ళం అవుతాం అనేది అక్కడ ప్రధానంగా ఉన్న చర్చ. ఆ చర్చలో భాగంగానే కూటమి ప్రభుత్వం లేదా టీడీపీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నాడు, దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు వైసీపీ 100% చేయబోతుంది అనేది మనకున్నటువంటి సమాచారం. సో గ్రౌండ్లో జరుగుతున్నది వైసీపీ నేతలు ఎక్కువ అరెస్టులు కాబడ్డం కానీ, అల్లర్లు సృష్టిస్తాం కానీ, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి విధానం కానీ, ఇవంతా కూడా దానికి వాళ్ళు వైసీపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనే దాన్ని చెప్పుకోవాలి. ఇదేది వన్ సైడ్ మాట్లాడుతున్నాం అని కాదు, వాటిని భయంతో వైసీపీ సృష్టిస్తున్నటువంటి అరాచకాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది నిజం, మాట్లాడక తప్పనటువంటి పరిస్థితి. కంటెంట్ నచ్చితే వీడియోని